ఆయన అచీవ్ చేయండి లేదు, చూడండి లేదు. అప్పుడు అనేవారు, అవు నేను తాగంద విషయం ఒకటే, చేయండి మాత్రం ఒకటి. ఆయన అచీవ్ చేయండి, అందుకొని శిఖరాలు కానీ నటులు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే గొప్ప వ్యక్తి. ఎప్పుడు కలిసిన ఫైర్, ఆ ఎనర్జీ, టచింగ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేసాడు, ఇలా చేయాల్సింది ఏంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. కానీ ఆ పేజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీ ఒకటి ఏంటంటే అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన్ని ఇవాళ ఏదో చూడాలి. గారు మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది. నేను యుఎస్లో ఉన్నాను. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మా సంస్థలో బొమ్మరిల్లు, మహర్షి, బృందావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సీతమ్మ వాటిలో సినిమాలు లాంటి సినిమా కూడా. సో వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పనిచేస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ. కోటబాబా దగ్గర నుంచి అలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్న ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాను నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు, ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు, ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అని పిలుస్తాను. అతను లేని లోటు తీర్చలేదు అనుకున్న అతను చల్లగా ఉండాలని దేవుడు. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నాడు, అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను.